హల్లెలూయా. You can't stand మీరు నిలవలేరు in his presence. ఆయన సన్నిధిలో. If you are doing worshiping like that, just you will feel sleepy. మీరు ఆ రీతిగా మెల్లిగా ఆరాధన చేస్తున్నట్లయితే మీకు నిద్ర వచ్చేస్తుంది, You will feel bored. మీకు బోర్ కొట్టేస్తుంది. But if you are doing worship in an energetic way, మరి శక్తివంతమైన రీతిలో మీరు ఆరాధన if you have చేస్తున్నట్లయితే, pain in your knees, ఒకవేళ మీ మోకాల్లో నొప్పులు ఉన్నట్లయితే, if you have pain in your back, మీ నడుములో నొప్పి ఉన్నట్లయితే, if you have pain in your feet, లేక మీ పాదాల్లో నొప్పులు ఉన్నట్లయితే that will be gone. అవి వెళ్ళిపోతాయండి. ఆమేన్. वो खत्म हो जाएगी. అవి మాయమైపోతాయి, స్వస్థత కలుగుతూ ఉన్నది. आपको ऐसा नहीं सोचना, మీరు ఈ రీతిగా ఆలోచించొద్దు. oh my god, I have pain in my back, అయ్యో ప్రభువా నాకు నడుము నొప్పి ఉన్నది, oh my god, I have pain in my feet, అయ్యో నాకు పాదాల్లో నొప్పి ఉన్నది, how I can do worship, ఓ నేను ఎలా ఆరాధించగలను, मैं कैसे आराधना करूं. నేను ఆరాధన ఎలా చేయాలి. अगर आप सोच रहे हैं మరి ఒకవేళ ఆ రీతిగా నేను ఆరాధన ఎందుకు आज मैं చేయాలనుకుంటే, चर्च में जाऊंगी, మరి ఈ రోజు సంఘంలోనికి వెళ్ళినప్పుడు, झूम झूम कर नाचूंगी, మరి ఇప్పుడు నేను సంఘంలోనికి వెళ్ళి నాట్యము చేస్తాను, आराधना करूंगी, ఓ ఆయన దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాను, నేను స్వస్థత పొందుకుంటానని చెప్పాను, నేను స్వస్థత పొందుకుంటానని చెప్పాను, నేను విడుదల పొందుకుంటానని చెప్పాను, मैं पूरी तरह से आजाद होकर आऊंगी. నేను సంపూర్ణంగా నేను స్వస్థత పొందుకుని వస్తానని చెప్పాలి. हालेलुया. హల్లెలూయా. अगर आप घर से इमेजिन करके जाते हैं, ఆ రీతిగా మరి ఓ ప్రార్థనలో కూర్చోవాలి. you should pray for your pastor, మీ కాపరి కొరకు మీరు ప్రార్థన చేయాలి, you should pray for your church people, మీ సంఘ ప్రజల కొరకు మీరు ప్రార్థన చేయాలి, you should pray for the instruments, మరి వాయిద్యాల కొరకు మీరు ప్రార్థన చేయాలి, you should pray for each and every area, you should bless the chairs, bless every wall, you should pray for everything. మరి ప్రతి దాని కొరకు కుర్చీల మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలి. ఇక్కడ మంచి వాతావరణం కలిగినట్లుగా మీరు ప్రార్థన చేయాలి. When you will sit in the night, Friday night in the prayer, మరి శుక్రవారం సాయంకాలం ప్రార్థనలో మీరు కూర్చున్నప్పుడు, for sure in Saturday meeting you will not be the same in Jesus name. చూడండి శనివారం సాయంకాల కూటాల్లో మీరు మునుపటి వల్ల ఎంత మాత్రమును ఉండరు. ఆమేన్. From the man of God, దైవజనుని యొద్ద నుండి you will receive the great word from heaven. మరి పరలోకము నుండి గొప్ప వర్తమానాన్ని మీరు పొందుకుంటారు. God will speak to you దేవుడు మీతో మాట్లాడతాడు through the man of God. మరి దైవజనుని ద్వారా. If you are coming with the big prayers, మీరు గొప్ప ప్రార్థనలతో వస్తున్నట్లయితే, if you are kneeling down before the God, మరి దేవుని ఎదుట మీరు మోకరించినట్లయితే, oh Lord, speak to me through your man of God. ఓ ప్రభువా నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడమని మీరు అడిగినట్లయితే, Oh Lord, I'm suffering from the sickness, diseases and anything. ఓ రోగము వ్యాధి బాధలో నుండి నేను బాధపడుతున్నానని మీరు చెప్పినట్లయితే, I want healing now. ఓ నాకు ఇప్పుడే స్వస్థత కావాలని మీరు కోరుకున్నట్లయితే, I'm ready to worship you. ప్రభువా నిన్ను ఆరాధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, I want healing now. ప్రభువా నాకు ఇప్పుడే స్వస్థత కావాలని మీరు అడగాలి. My enemies is coming to me. ఓ నా శత్రువు నా ఎదుకు వస్తూ ఉన్నాడు, They are saying to me, వారు నాతో అంటున్నారు, what happened? ఏం జరిగింది, It's been years. ఓ సంవత్సరాలు You గడిచిపోయినాయి, are going to church, ఓ నువ్వు సంఘానికి వెళ్తున్నావే, but you are not healed. ఓ నువ్వు ఇంకా స్వస్థత పొందుకోలేదు, You are stuck in your situation. ఓ నీ పరిస్థితులను నువ్వు నిలిచిపోయినావు, Your life is same. ఓ నీ జీవితం మునుపటి వలె ఉన్నది. If you want to show them ఓ వారికి నువ్వు కనపరచాలని కోరుకుంటే, how powerful your God is, నీ దేవుడు ఎంత శక్తిమంతుడనో వారికి కనపరచాలనుకుంటే, you have to sit in His presence. మరి నువ్వు ఆయన సన్నిధిలో